హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈరోజు మీకు ఓఎల్ఎక్స్లో కొంతమంది చేసే స్కామింగ్లు, ఫ్రాడ్ల గురించి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను, వినండి. ఫ్లాట్లు రెంట్కి తీసుకుందాం అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఓఎల్ఎక్స్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే 1 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటు 8,000, 9,000 అనే యాడ్లు పెడుతున్నారు. అసలు మీకు ఈ ఏరియాలో హైటెక్ సిటీ కానీ, కొండాపూర్ కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, మీ ఏ ఏరియా తీసుకున్నా కూడా 1 BHK ఫ్లాటు, ఫర్నిష్డ్ ఫ్లాటు ఏసీ లేకుండా 20,000 నుంచి ఏసీతో 25-27 దాకా 27,000 దాకా ఉన్నాయి రెంట్లు. అట్లాంటిది మీకు 8,000, 9,000 అని పెడతారు మీకు ఓఎల్ఎక్స్లో. అవి ఖచ్చితంగా ఫ్రాడ్ ఉన్నాయి. అందులో మీరు గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఆ 8,000, 9,000 అని పెట్టిన యాడ్లు మొత్తం ఫుల్ ఫర్నిష్డ్ అని పెడుతున్నారు. ఇంకా కార్ పార్కింగ్ 3 కార్ పార్కింగ్స్ అని పెడుతున్నారు. అసలు మీకు 1 BHK ఎక్కడ కూడా ఒక కార్ పార్కింగ్ దొరకడం కూడా కష్టం. ఎక్కడ 1 BHK ఒక కార్ పార్కింగ్ దొరకదు. అట్లాంటిది మీకు 3 కార్ పార్కింగ్స్ అవైలబుల్ అని చెప్పి పెట్టినారు. అట్లా అంటేనే మీకు ఖచ్చితంగా అది ఫ్రాడ్ కింద లెక్క. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళు అని చెప్పేసి మీరు గమనించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 BHK మీకు 8,000, 9,000 అని పెట్టేసి ఫుల్ ఫర్నిష్డ్ అని చెప్పేసి మీకు పెట్టినారు. మీరేమో రెంట్ తక్కువలో వస్తుందని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఉంది మీకు ఫ్లాటు ఒకటే ఉంది, మీరు తొందరగా ఫస్ట్ ఒక 4,000, 5,000 అడ్వాన్స్ కడితే మీకు ఎవరికి ఇవ్వకుండా మీకోసం పెడతామని చెప్పి చెప్తున్నారు. కొంతమంది నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు, గూగుల్ ఫోన్పేనే వాళ్ళకి అమౌంట్ చేస్తున్నారు. చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ టైం వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఇది స్కామింగ్. ఇట్లా ఫ్లాట్ల విషయంలో చాలామంది మోసపోతున్నారు. అట్లాగే కొంతమంది ముందుగానే కొంతమంది ఫర్నిచర్ అమ్మబడుతుందని చెప్పేసి దొంగ యాడ్లు పెట్టి స్కామింగ్ చేస్తున్నారు. దాని గురించి కూడా మీకు చెప్తాను. అది ఏం పెడుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పెడుతున్నాము, సేల్కి ఉంది, మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాము, మా ఇంట్లో మొత్తం సామాన్లు అమ్ముతున్నాము అని చెప్పేసి యాడ్ పెడతారు. ఏసీ 10,000 అని చెప్పి యాడ్ పెడుతున్నారు. మీకు కొత్త ఏసీ 10,000 అని పెడుతున్నారు. ఎక్కడన్నా మీకు దొరుకుతుంది 10,000లో కొత్త ఏసీ? అందులో ఏం పెడతారు, ఖచ్చితంగా యాడ్ పెట్టేది మీకు వివరంగా చెప్తున్నాను, మీరు చూడండి. ఆ యాడ్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక పేపర్ మీద లిస్ట్ రాసి పెడుతున్నారు. ఏసీ 10,000, ఫ్రిడ్జ్ 5,000, టీవీ 6,000, మంచము కాటు మాట్రిక్స్ 10,000 అని చెప్పి ఇట్లా యాడ్లు పెడుతున్నారు. మొత్తం యాడ్లు పెట్టేసి దాని మీద వాళ్ళు స్కామింగ్ చేస్తున్నారు. మీకోసం ఈ యాప్ పెడతాము, మీరు అమౌంట్ వేయండి, బ్లాక్ చేసి పెడతామని చెప్పేసి మీకు ఇట్లా ఫోన్పే, గూగుల్ పే అట్లా చేపించుకొని స్కామింగ్ చేస్తున్నారు. ఈ స్కామ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతము మేము ఆర్మీలో పనిచేస్తున్నాము, మాకు ట్రాన్స్ఫర్ అయింది, మేము వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా బైక్ కూడా అమ్మబడినని చెప్పేసి బైకుల మీద యాడ్లు పెట్టేసి అక్కడ కూడా స్కామింగ్ చేస్తున్నారు. ఒకరు బైక్ మీద ఎంత కొత్త బైక్ 30,000 అని పెడతారు, 30,000, 40,000 అని చెప్పి యాడ్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలానా ఎయిర్పోర్ట్లో, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది బైకు, ఇది 40,000 కొత్త బైకు, మేము ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాము, అందుకని అమ్ముతున్నాము అని చెప్పి పెడతారు. వాళ్ళు రమ్మంటారు, ఫోన్ చేస్తే రమ్మంటారు. ఆడిపోతే ఎయిర్పోర్ట్ దగ్గర పోతే ఆల్రెడీ నాకు జరిగిన విషయం ఇది చెప్తున్నాను, ఈ బైక్ గురించి. అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్తే లోపల రావడానికి మీరు పాస్ తీసుకోవాలి. పాస్కి 5,000 అవుతుంది. 5,000 అక్కడ నాకు గూగుల్ పే చేస్తే నేను మీకు పాస్ అరేంజ్ చేస్తాను, అప్పుడు మీరు లోపలికి రావచ్చు, చూసుకోవచ్చు అని చెప్పారు ఇంతకుముందు. నాకు అప్పుడే అర్థమైంది ఇది ఖచ్చితంగా ఫ్రాడ్ అని చెప్పి అర్థమైంది. నేను వెనక్కి తిరిగి వచ్చాను. ఇట్లాగా మీరు స్కామింగ్, ఓఎల్ఎక్స్లో చాలా స్కామింగ్లు ఉన్నాయి. మీరు దయచేసి స్కామింగ్లు మాయలో పడి మీరు లాస్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు స్కామింగ్లో, ఓఎల్ఎక్స్లో.
మీరు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకొని మీరు ఏ ఫ్లాట్ కానీ ఏదైనా కూడా ముందు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకోవాలి. ఇట్లా ముందుగానే డబ్బులు ఏమన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ ఉంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఏరియాలో హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలో ఏ ఫ్లాట్లు ఎంతెంత రెంట్ ఉన్నాయి, 1 BHK 2 BHK కానీ అన్ఫర్నిష్డ్ ఎంత రెంట్ ఉన్నాయి, సెమీ ఫర్నిష్డ్ ఎంత రెంట్ ఉన్నాయి, ఫుల్ ఫర్నిష్డ్ ఎంత రెంట్ ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్లాట్స్ రెంట్స్ వాటి రేంజ్ ఎంతెంత ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆ వీడియో చూడండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలి. స్కామింగ్లు, ఫ్రాడ్లు చేసే వాళ్ళ గురించి తెలియాలి. కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. నేను ఇంతవరకు ఏ వీడియోలో కూడా మీకు లైక్ చేయమని చెప్పలేదు. ఈ వీడియోకి లైక్ చేస్తే నా కోసం కాదు, ఇట్లా జనాలకు తెలియాలి ఈ విషయం, స్కామింగ్లు ఏమేమి జరుగుతున్నాయని తెలియాలి. దానికోసం మీరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికి చేరుతుంది, తెలుసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.